హాయ్ అందరికీ. ఇక్కడైతే ఉల్లిగడ్డ గుడ్డు ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంట్లో ఏం లేనప్పుడైతే సింపుల్గా ఇట్లయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ కట్ చేసిన తర్వాత నూనెలో కొంచెం ఇవి వేగనివ్వాలి. బాగా కొంచెం వేగినాక కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని మూత పెడితే కొంచెం మగ్గుతాయి. మగ్గిన తర్వాత కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. అటు ఇటు కలిపిన తర్వాత అయితే మళ్ళీ మూత పెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికేదాకా. ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అయితే కొంచెంసేపు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డలు కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గేంతలోపు అయితే నేనైతే మీకు ఒక స్టోరీ చెప్తాను. మనం జీవితంలో ఒక ఇల్లు కొన్నామంటే ఆ ఇల్లును కొనడానికి మన దగ్గర సరిపోయినంత డబ్బులు ఉంటేనే కొనాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాము. మేమైతే వడ్డీలకు తెచ్చి చాలా ఇబ్బంది అయితే పడుతున్నాము. ఇప్పుడు అక్కడ వడ్డీలు కట్టలేక, ఇక్కడ పైసలు కట్టలేక ఇల్లు లేని బతుకైనా బతకొచ్చురా అని ఈ అప్పుల బాధ మాత్రం పెట్టుకోవద్దు. మీరేమన్నా తీసుకోవాలంటే బాగా ఆలోచించుకొని అయితే తీసుకోండి. మాలాకైతే తప్పు చేయకండి. ఇక్కడైతే ఇంకా ఉల్లిగడ్డలు వేగిన తర్వాత కొంచెం కారం వేసి కలపాలి. కలిపిన తర్వాత మన దగ్గర ఉన్న కోడిగుడ్లను అయితే వేయాలి. నేనైతే మధ్యలో కేక్ చూపించాను, ఎందుకంటే ఆ కేకు నైటు మాకు వేరే వాళ్ళు ఇచ్చారు. మేము అప్పుల పాలైనప్పటి నుంచి కేకులు గీకులు ఏవి తెచ్చుకునేది లేదు. తిననీకి ఒక్కొక్కసారి తిండికే చచ్చిపోతున్నాము. పక్కన వాళ్ళు ఇచ్చిర్రు అయితే నైట్ తినలేదు. పొద్దుగాల ఫ్రిడ్జ్ తెరిస్తే చూసిన, నేను గుర్తొచ్చి మీకు చూపించిన. కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఆ కోడిగుడ్లు కొంచెం సేపు మంట సిమ్లో పెట్టాలి, చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకున్న తర్వాత కోడిగుడ్లు కొంచెం ఉడికినాయి అనిపించినప్పుడు తిప్పేసుకోవాలి. మళ్ళీ కలిపితే చిదుగు అయిపోతాయి. ఇట్లా తిప్పేసుకుంటే కొంచెం గుడ్డు అట్లనే ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఇల్లు అయితే ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మేము ఆ ఇల్లు తీసుకునే అప్పుల పాలైపోయినాము. ఇంతకుముందుకైతే మాకు ₹1 అప్పు లేకుండే, మళ్ళీ మాకు పలకరించేటట్టు లేకుండే. మేము ఇల్లు లేదు కదా, ఇల్లు తీసుకుంటే నిలబడుతుందేమని అప్పుల పాలైపోయినాం. చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. కానీ మీరు ఎవ్వరు మాత్రం అట్లా మాలాకైతే వడ్డీలకు తెచ్చి తీసుకోవద్దు. తర్వాత చాలా అంటే చాలా ఇబ్బంది పడతాము. ఒక టైంలో అసలు ఏం చేస్తామో మనకే అర్థం కాదు, అంత పరిస్థితి వస్తుంది. కొంచెం లేట్ అయినా కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. అందుకే బాగా ఆలోచించుకొని అయితే ఏదైనా తీసుకోండి. ఇక్కడైతే నా కూర అయితే కోడిగుడ్డు ఉల్లిపాయతో, ఇంట్లో కూరగాయలు లేవని ఇట్లయితే చేసిన. ఈరోజు కూర అయితే రెడీ అవుతుంది. దాంట్లో కొంచెం ధనియాల మసాలా వేసుకొని ఇంకా కొంతసేపు బాగా మగ్గనివ్వాలి. చూసారా కూర ఎట్లా వచ్చిందో. కోడిగుడ్డు నేను ఇంకా కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువ తీసుకున్నా, గుడ్లు తక్కువ తీసుకున్నా, అందుకు అట్లా అనిపిస్తుంది. లాస్ట్కి అయితే నా కూర రెడీ.